ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఇక్కడ ఊరించే వంటల్ని చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? కీర్తన. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బంజారా హిల్స్ నుంచి. బంజారా హిల్స్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? ప్రియాంక. ప్రియాంక. మీరు ఎక్కడి నుంచి? తార్నాక నుంచి వస్తాను. తార్నాక. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం. ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? వెరీ గుడ్. సో మరి చూద్దామా ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. చూద్దాం. సో ఇందులో ఏ వెరైటీ వచ్చినా దాంతో వంట చేయాలి, తెలుసు కదా? ఓకే. ఆకుకూర. ఓహో, మునగాకు. మునగాకు. మునగాకుతో వంటలు చేస్తారా? తెలుసా? ఐ మీన్ తెలుసు. పర్వాలేదా? చాలా వెరైటీస్. చాలా వెరైటీస్ వచ్చా? వచ్చింది. నైస్. సో ఇప్పుడు మునగాకు కూడా మనకి అంటే మార్కెట్స్లో అండ్ అలా రైతు బజార్లో దొరుకుతోంది కదా, దొరుకుతుంది. సో ఈజీగానే దొరుకుతుంది కాబట్టి చక్కగా అందరూ ట్రై చేస్తున్నారు వెరైటీస్. సో కాబట్టి నేను కూడా మీకు మునగాకు తెచ్చేసాను. సో మీరు మునగాకుతో వెరైటీగా కొంచెం టేస్టీగా మీకు తెలిసిన వంటలు ఏమైనా వస్తే అవి చేసి చూపిస్తే అందరూ చూసి నేర్చేసుకుంటారనమాట. ఓకేనా? ఓకే. సో ఫాస్ట్గా ఆలోచించండి మునగాకుతో ఏం చేయొచ్చు. మునగాకు సోయాబీన్స్ కర్రీ చేస్తానండి. మునగాకు సోయా బీన్స్తో కర్రీయా? కాంబినేషన్. ఓకే. సో ప్రియాంక మీరు? మునగాకు పచ్చడి చేస్తాను. మునగాకు పచ్చడి బాగానే ఉంటుందా? బాగుంటుందండి. చేదుగా ఏమి ఉండదా? లేదు, ఉండదండి. ఉండదా? ఓకే. సో మీరు కర్రీ, మీరు పచ్చడా? ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే అండి, మునగాకు సోయా బీన్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు సోయా బీన్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఉడికించిన సోయా బీన్స్ 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ముందుగా ఆయిల్ తీసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, వేయండి. పచ్చిమిర్చి, లైట్గా ఎండుమిర్చి, ఓకే. సో సోయాబీన్స్ ముందు ఉడికించేసి పెట్టారా? కొద్దిసేపు నానబెట్టి ఓకే. బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే. తాలింపు దినుసులు వేసాక టమాటో, ఉల్లిపాయలు వేసి ఓకే. టమాటో, ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్, సో ఇది ఎలా కొంచెం ముద్దకూర టైప్లో అలా వస్తుందా? సో జస్ట్ మనకి మునగాకుకి ఆ ఉల్లిపాయ టమాటో ఇదే బేస్. సో సోయా ఎక్స్ట్రా యాడ్ చేసి సోయా ఎక్స్ట్రా. ఓకే. ఓకే. కాసింత సాల్ట్ సరిపడా వేసేసుకుంటున్నారా? సరిపడా వేసుకో. ఓకేనా? సో ఈ కాంబినేషన్ ఎక్కడైనా చూసారా లేకపోతే మీరే ట్రై చేశారా? లేదు, మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మీ అత్తగారి దగ్గర? ఓ. సో సోయాలో యాక్చువల్గా మనం వెరైటీస్ కూడా చేసుకోవచ్చు కదా, ఐ మీన్ సోయా బీన్స్ కాకుండా మీల్ మేకర్, వడ చేసుకోవచ్చు. సోయాతో గారు మునగా కాంబినేషన్ లో నేను సోయా గురించి మాట్లాడుతున్నా. ఓకే. సో ఇది మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? అవునండి. ఓ. టమాటా కొంచెం మగ్గాలి ఆయిల్లో. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు? బిజినెస్ చేస్తాను. బిజినెస్ మీది. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? లక్ష్మణ్. పిల్లలు? 2 బాబులు. 2 బాబులు. చదువుకుంటున్నారా? ఒక బాబు ఎల్కేజీ, ఒక బాబు ఎల్కేజీ, చిన్న బాబు 6 months. ఓ 6 months. పేర్లు? ఆశ్రిత్, అక్షిత్. పసుపు. ఓకే. ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. సో కొంచెం మునగాకు బాగా క్లీన్ చేసేసుకుని వేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ కొంచెం లేతగా ఉన్నదైతే లేతగా ఉంది కాబట్టి కాడలతో వేసాను. ఓకే. కొంచెం ముదిరింది అయితే
కాడలు తీసేసి కాడలు తీసేసేయాలి. యా. ఇప్పుడు సోయా బీన్స్ వేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న సోయా బీన్స్. జనరల్గా సోయా బీన్స్తో చాలా తక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా అందరూ. అవును. సో ఈ మునగా కాంబినేషన్లో ఏదో వెరైటీగానే ఉంది. అంటే గ్రేవీ ఆల్రెడీ మునగాకే కొంచెం చాలా తక్కువ తింటూ ఉంటారు కదా అంతా. అవును. సో ఇది మనకి దేంట్లోకి, ఐ మీన్ రైస్లోకి బాగుంటుంది? రైస్లోకి బాగుంటుంది. ఓన్లీ రైస్. రైస్. కారం అది తర్వాత యాడ్ చేస్తారా? కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను సరిపోతుంది. ఇంకా కారం పొడి కారం పొడి అవసరం లేదు. ఓ నైస్. కొంచెం దగ్గరకు అవ్వాలా ఇది? సో ఒక 5 minutes అయితే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? ఓకే. ఓకేనా? అయిపోయింది. దీన్ని రైస్తో తీసుకుంటే కాంబినేషన్లో బాగుంటుంది. మనకి ఇలాంటివన్నీ కొద్దిగా అన్నంలోకి అయితేనే బాగుంటుంది కదా, చపాతీ లాంటి వాటిల్లో కంటే కూడా. చపాతీకి గ్రేవీ టైప్ అయితే బాగుంటుంది. ఓకే, సో రెడీ అండి. మునగాకు సోయా బీన్స్ కర్రీ. ఓకే, మరి వేడివేడిగా మునగాకు సోయా బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు సోయా బీన్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, మునగాకు, ఉడికించిన సోయా బీన్స్ వేసి ఉడకనివ్వాలి. అంతే, మునగాకు సోయా బీన్స్ కర్రీ రెడీ.